నమస్కారం. నా పేరు వీణా. ఈరోజు కథ స్వర్గం. రచించిన వారు బలభద్ర పాత్రుని రమణి. నువ్వెప్పుడు చూసినా ఇంతే. ఆనంద్ వసుధని వదిలి అవతలి పక్కకి తిరుగుతూ అసంతృప్తిగా అన్నాడు బెడ్రూంలో. వసుధకి కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. పొద్దుటి నుండి నీరసంగా ఉంది. ఇంట్లో పని చెయ్యకపోతే అత్తగారి కోపం. ఆఫీస్కి లేటైతే ఆఫీసరమ్మ చిందులు తొక్కుతుంది. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటూ ప్రతిదానికి మెమోలు, ఛార్జిషీట్లు పంపి గొప్ప చూపించుకుంటుంది. పిల్లాడి స్కూలుకి వెళ్తే ఆ టీచర్ పేరెంట్స్ని అప్పులవాళ్ళని చూసినట్లు చూసి పిల్లల్ని కనే ముందు ఈవిన్ని కన్సల్ట్ చేస్తే పోయేది అనిపించేట్లు తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన తీరు గురించి అదే పనిగా లెక్చర్ దంచుతుంది. ఎప్పుడూ పుట్టింటికి రాదని అమ్మకి, వచ్చినప్పుడల్లా వదిన ఇంట్లో ఉండదని ఆడబిడ్డలకి, కబుర్లు చెప్పదని పక్కింటి ఆవిడకి, సినిమాకి రానుంటుందని కొలీగ్స్కి, రాత్రిళ్ళు తనతో సరదాగా ఉండడం లేదని భర్తకి, ఇలా అందరికీ అసంతృప్తే. కారణం తన తప్ప, ఇతరుల తప్ప ఆమెకు బోధపట్టం లేదు. నడుం చాలా నొప్పిగా అనిపించి సన్నగా మూలిగింది. భర్త విసుగ్గా దిండు చెవుల మీద పెట్టుకోవడం గమనించి ఆమె మనసు చివుక్కుమంది. ఆనంద్ పెళ్ళైన కొత్తల్లో తన అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ నొప్పి అతను అనుభవించేవాడు. ఇప్పుడు ముళ్ళు అతనికి గుచ్చుకుంటే ఆ నొప్పి తను అనుభవించేటట్లు చిర్రుబురులాడతాడు. ఆమె ఉస్సూరని నిట్టూర్చింది. మర్నాడు లంచ్లో తుషార అడిగింది, ఏమిటి వసుధ ఆ కంటి కింద అలా నల్లటి చారలు? ఒంట్లో బాగుండడం లేదా? లేక మానసికంగా ఏమైనా వర్రీసా? వసుధకి అద్దంలో చూసుకొని చాలా రోజులైనట్టుగా అనిపించింది. టాయిలెట్లోకి నడిచి ఒకసారి అద్దంలో చూసుకుంది. అవును, కళ్ళ కింద భాగం నల్లగా కమిలినట్టుగా అయిపోయింది. తనకేం చింతలు? ఆర్థికంగా ఏం లేదు. ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయాలని కానీ, మరుదుల్ని చదివించాలని కానీ ఒత్తిడి లేదు. అత్తగారు ఎప్పుడైనా నిష్ఠూరమాడినా పనంతా ఒక్కటే చక్కబెట్టుకొని పోయే స్వభావం. ఆవిడ కదలకుండా ఒకే చోట కూర్చునే మనిషి కాదు. ఆనంద్కి వ్యసనాలు లేవు. తనను ప్రేమించి కానీ కట్నం లేకుండా చేసుకున్నాడు. ఈ 7 ఏళ్లలో ఆ విషయం ఎప్పుడూ తమాషాకి కూడా దెప్పలేదు. మరింకేమిటి తన బాధకి కారణం? పక్కింటి మిస్సెస్ పరంజేపే ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె వయసు 50 పైనే ఉంటాయి. అయినా ఇప్పటికీ ఐబ్రోస్ చేయించడం, బ్లీచింగ్ చేయించడం మానదు. ఆమెకి ఇంట్లో జబ్బుతో అన్ని పనులు మంచంలోనే చేయించుకుంటున్న అత్తగారుంటుంది. బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే భర్తతో పడక విడాకులిచ్చేసి ఇంటికి వచ్చిన చెట్టంత కూతురు కళ్ళ ముందే ఉంటుంది. అయినా ఆమె ఎప్పుడూ అందరితో నవ్వుతూ కులాసాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదెలా సాధ్యం? వసుధకి తలంతా నొప్పిగా ఉండి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఇంతలో లోపల నుండి ఆఫీసరమ్మ పిలిచిందని కబురొచ్చింది. వసుధ నీరసంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. చూడు వసుధ, జీతం తీసుకుంటున్నప్పుడు మనసు పెట్టి పనిచేయాలి. నువ్వు రాసిన డ్రాఫ్ట్ ఒకసారి చెక్ చేసి చూసుకుని నాకిస్తూ ఉండు ఇప్పటినుండి. ఆమె మొహం మార్చుకొని ఆ ఫైలు వసుధ వైపుకు తోసింది. వసుధ సీట్లోకొచ్చి దాన్ని చదివింది. అంత పెద్ద బ్లండర్స్ ఏం లేవు. ఆవిడికి ఎప్పుడూ ఏదీ నచ్చదు. అందరూ సెక్షన్లో కబుర్లాడుకుంటూ పని మానేసి కాలక్షేపం చేస్తున్నారని, ఆవిడొక్కటే ఏసీ గదిలో బంధింపబడి పనితో సఫ్కేట్ అయిపోతోందని ఆవిడ భావన. తుషార కిలకిలా నవ్వుతూ సోమేశ్వరరావుని ఏదో అంటోంది. వసుధకి ఆమెను చూసిన విచిత్రమే. 30 ఏళ్లు పైబడినా ఇంకా ఇంట్లో వాళ్ళు పెళ్లి ఊసెత్తడం లేదు. ఆమె సంపాదనతోనే ఆమె చెల్లెలు, తమ్ముడు చదువుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆమెకి పెళ్ళయ్యే సూచనలు కూడా లేవు. అందరి దగ్గర సెకండ్ వీక్ నుండే అప్పులు చేస్తుంది. అయినా హాయిగా నవ్వగలదు. గలగలా మాట్లాడుతూ సినిమా పాట ఏదో ఎప్పుడూ హమ్ చేస్తూ హుషారుగా ఉండగలదు. వసుధ ఇంటికొచ్చేసరికి బాబీ వచ్చేశాడు. మమ్మీ, ఈరోజు సర్కస్కి వెళ్దామా? పరిగెత్తుకుంటూ చుట్టుకుంటూ అడిగాడు. డాడీకి టికెట్స్ తమ్మని చెప్పలేదుగా, ఇంకో రోజు వెళ్దాం అంది వసుధ. వాడు బొంగమూత పెట్టి ఛీ నువ్వెప్పుడూ ఇంతే అని అలిగి నానమ్మ దగ్గరికి పరిగెత్తాడు. వసుధ కాళ్ళు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుంటుంటే పనిమనిషి వచ్చింది. లక్ష్మి, గిన్నెలు శ్రద్ధగా తోమడం లేదు. చూడు ఈ కాఫీ గిన్నె ఎలా తయారైందో. 10 ఇళ్ళు పట్టావు. 1వ తారీఖు నాడు డబ్బులు తీసుకోవడంలో తప్ప నీకు పని మీద శ్రద్ధ లేకుండా పోతోంది అంది మసిబారిన గిన్నెని అసహనంగా సింకులో పడేస్తూ వసుధ. బాగానే తోముతున్నాను కదమ్మా, ఏదో ఒకనాడు అట్లా అవుతుంది అంది మొహం గంటు పెట్టుకొని పనిమనిషి. వసుధకి ఇంటి పరిస్థితి చూస్తే నిజంగానే చిరాకేసింది. ఇల్లు చూడు ఎలా ఊడుస్తున్నావో. ఆ డైనింగ్ టేబుల్ కింద, మంచం కింద సరిగ్గా చీపురే వెయ్యవు. మళ్ళీ దసరా పండక్కి చీర కొనాలమ్మా అంటూ పరమాయిషులు. విసుగ్గా అని టీపాయ్ మీదన్న పేపర్లు సర్దసాగింది. అత్తగారు గుడికెళ్ళినట్టుంది. కొబ్బరి చిప్ప పట్టుకొని చీకటి పడ్డాక వచ్చింది.
వసుధ కుక్కర్ పెట్టి పిల్లాడికి స్నానం చేయించి హోంవర్క్ చేయిస్తూ ఉంటే ఆమెడు గొంతు వినిపించింది. ఏం ఆడపుట్టక పుట్టలేదు? ఫ్రిడ్జ్లో తరిగిపెట్టిన కూర పోపులో వేయకూడదా? నేను వచ్చేదాకా ఆగాలా? చిచి శ్రీరామచంద్ర, ఏం బతికిచ్చావయ్యా నాకు. వసుధకి ఆ మాటలకి జవాబు చెప్పాలో వద్దో అర్థం కాలేదు. కుక్కర్ మీద వెయిట్ తీసి మిగతా వంట పూర్తి చేద్దామనుకుంది తాను. ఇంతలోకే ఆవిడ వచ్చి ఇలా మాట్లాడుతోంది. ఇందులో తన తప్పేమిటి? అత్తగారిగా ఆవిడ అహంకారం కాకపోతేను. అమ్మాయి, ఈ పూట వంట నువ్వే చేసాయి అని ఓ మాటంటే పోయేదానికి ఇన్ని నిష్ఠూరాలెందుకు? ఆనంద్ ఆ రోజు ఆఫీసు నుండి హుషారుగా వచ్చాడు. అందుకు గుర్తుగా అతని చేతిలో మల్లెపూల పొట్లా ఉంది. వసు, రేపు లీవు పెట్టేయి. కిరణ్ గాడి ఎంగేజ్మెంట్కి మనం వెళ్ళాలి అన్నాడు. కిరణ్ అతని ఫ్రెండ్. కుదరదండి, మా బాస్కి అసలే నా మీద చిరాకెక్కువ అవుతోంది. ముందుగా చెప్పకుండా లీవ్ పెడితే ఊరుకోదు అంది వసుధ. నువ్వెప్పుడూ సరే అన్నావు గనక ఆనంద్ బాత్రూంకెళ్ళి గడేసుకున్నాడు. తలుపు దడేలను తోసుకొని లోపలికి వెళ్ళి, అయితే ఉద్యోగం మానేనా? హాయిగా ఎక్కడికి పడితే అక్కడికి తిరగచ్చు. 2 పూట్లా కమ్మగా పిండి వంటలు చేసుకోవచ్చు. ఇల్లంతా నీట్గా ఉంచుకోవచ్చు. కానీ ఫస్ట్ తారీఖు నాడు 7,000 రూపాయలతో బరువుగా కవర్ ఇంటికి రాదు మరి అని అరవాలనిపించింది వసుధకి. కానీ అరుపులకు బదులుగా కన్నీరే చెంపలపై నుండి జారి ఆమెని ఊరడించింది. ప్రతి ఆదివారం స్కూటర్ మీద వసుధ, ఆనంద్ కూరల మార్కెట్కి వెళ్తారు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా వెళ్లారు. ములక్కాడలు బేరమారుతుండగా హాయ్ వసు అన్న పలకరింపు వినిపించేసరికి తల తిప్పి ఆ పిలుపు వైపు చూసింది వసుధ. లీలా, తనకి ఇంటర్లో క్లాస్మేట్. పంజాబీ డ్రెస్లో తెల్లగా నాజుగ్గా మెరిసిపోతోంది. పక్కనే ఓ 6 ఏళ్ల పాప క్యారెట్ తింటూ నిలబడి ఉంది. ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? లాంటి రొటీన్ ప్రశ్నలు అయ్యాక ఒకళ్ళ భర్తల్ని ఒకళ్ళకి పరిచయాలు చేసుకున్నారు. లీలా వాళ్ళని నెక్స్ట్ సండే వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించి బలవంతం చేసి ఒట్టు పెట్టించుకొని మరీ వదిలిపెట్టింది. ఇంటికి వస్తుంటే దారిలో వసుధని అడిగాడు ఆనంద్. ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ అంటే నీ వయసే ఉంటుందిగా? అవును, ఏం? ఉత్సాహంగా అడిగింది వసుధ. ఆ అమ్మాయి చాలా చిన్నపిల్లలా ఉంది. మొహంలో గ్లో చూడు అన్నాడు. వసుధకి ఒళ్ళు మండిపోయింది. అక్కడే స్కూటర్ దిగి ఇంటికి నడిచి వచ్చేయాలనిపించింది. పెళ్ళైన ఇన్నేళ్లలో నిన్ను ఏ మగాడితోనైనా నేను పోల్చానా? లీలా భర్త మారుతి కారులో తీసుకొచ్చాడు. మరి మీరు స్కూటర్ మీద తిప్పుతారే, ఎండలో నల్లబడిపోను, గ్లో తగ్గిపోదు అని అడగాలనిపించినా అడగలేదు. ఆ రాత్రి ఆనంద్ తమకంగా ఏయ్ హనీ డార్లింగ్, ఇటు తిరుగు అంటుంటే మాత్రం సహకరించలేకపోయింది. నువ్వెప్పుడు ఇంతే అంటూ అతను ఎప్పటిలాగే తన రొటీన్ పాట పాడాడు. పగలు భర్తలు ప్రవర్తించిన విధానం రాత్రి పడక మీద భార్య బుర్రల్లో సినిమా రీల్లా తిరుగుతుంటుందని భర్తలు తెలుసుకోరు. సండే రోజు ఉదయం ఆనంద్ బలవంతం వల్లే లీలా వాళ్ళింటికి వెళ్లారు. వెళ్లేసరికి లీలా తలకి క్లిప్పులు పెట్టుకుని నైటీలో ఉంది. లోపల వంటింట్లో ఉన్న ఆమె భర్త మనోజ్ పిండి చేతులతో వచ్చి కూర్చోమని ఆహ్వానించాడు. లీలా చాలా బాగా డాన్స్ చేస్తుంది. తన ఆర్ట్ని నేను ఆగిపోనీయదలుచుకోలేదు. రేపు 4న రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, మీరు రావాలి అన్నాడు కాఫీ కలిపి తెస్తూ మనోజ్. మనోజ్ తక్కువ, గిటార్ వాయిస్తాడు మను. నా ఫ్రెండ్ కోసం ఒక బీట్ వాయించవా ప్లీజ్? లీలా గోముగా అడిగింది. మనోజ్ తల్లి బజార్ నుండి బుట్టల్లో కూరగాయలు పండ్లు తీసుకుని వచ్చింది. ఆవిడ కూడా పరిచయం అయ్యాక కలుపుగోలుగా భోంచేసి వెళ్ళండి. లీలా ప్రొద్దుట బైగన్ భర్త చేసింది. ఆ టేస్టు తింటే తప్ప తెలీదు, అంత అద్భుతంగా ఉంది అంది. అత్తయ్య, మీ అంత బాగా చెయ్యలేనులేండి, అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి మీకు నచ్చుతుంది లీలా నవ్వుతూ అంది. ఆనంద్ కూడా వాళ్ళతో కలిసిపోయి కబుర్లు చెప్పాడు. ఆనంద్ పాడతాడని తెలిసి వాళ్ళు 2-3 పాటలు పాడించారు. వసుధ హెల్ప్ చేస్తుంటే లీలా వంట చేసేసింది. పిల్లలు కూడా యథేచ్ఛగా ఆడుకున్నారు. చాలా సరదాగా గడిచిపోయిందా సాయంత్రం. లీలగారు వంకాయ పెరుగు పచ్చడి అమోఘంగా చేశారు. మీకు వీలైనప్పుడల్లా చేసి పంపుతుండండే, నేను కాస్త భోజన ప్రియుణ్ణి లీలను మెచ్చుకుంటూ అన్నాడు ఆనంద్. ఆనంద్, మీరు నా ప్రోగ్రాంలో మధ్య మధ్యన గ్యాప్స్లో పాటలు పాడాలి. మీది చాలా మంచి వాయిస్ మెచ్చుకుంది లీలా. ఆనంద్ సందేహిస్తుంటే వసుదే ప్రోద్బలం చేసి ఒప్పించింది. సెలవు తీసుకొని బయలుదేరుతుంటే లీలా మెట్ల మీద నుండి అన్నయ్య మీ కళ్ళద్దాలు అని అందించింది. ఆనంద్ ఇంటికి వస్తూ అన్నాడు. లీలను చూస్తే నిజంగానే ఒక చెల్లిని చూసినట్లు అనిపించింది. నిష్కల్మషంగా మాట్లాడుతుంది, మంచి పిల్ల. వసుధ జవాబుగా అతని వీపుని కరుచుకున్నట్లు బాగా ఆనుకుని కూర్చుంది. ఆమె అప్పుడప్పుడే పాజిటివ్ థింకింగ్ నేర్చుకుంటోంది. ఏమిటి దేవ్గారు ప్రసన్నంగా ఉన్నారు, ఈ రాత్రి విందా? అల్లరిగా అడిగాడు ఆనంద్. వసుధకి ఇన్నాళ్ళు ఇంత ఆనందం తమకి దూరంగా ఉండడానికి కారణం తెలిసింది. కేవలం అసంతృప్తి. పని మనిషి పని పట్ల తనకి, తన పని పట్ల అత్తగారికి, ఆఫీసర్కి, తన మూడ్స్ పట్ల భర్తకి,
తల్లిదండ్రుల పట్ల పిల్లాడికి అందరికీ అసంతృప్తి భూతం పట్టుకొని పీడించింది. దాన్ని వదిలించడానికి చిన్న చిట్కా, మెచ్చుకోలు, పన్నీరు లాంటి పొగడ్త, వీటితో తృప్తి కలిగే విధంగా పనులు చేయించుకోవచ్చని ఆమెకు అనుభవపూర్వకంగా తెలిసింది ఆ రోజు. ఈ కథ ఇంతటితో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.